శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో 24 గంటల్లో ఇదే జరగబోనున్నది. అయితే కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు ఏమిటి, వాటి యొక్క ప్రభావం వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది, కెరియర్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబం, ఆర్థిక స్థితి అంశాలలో కుంభరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఏమిటి, అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు జీవితంలో ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారే కాదండి, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా పాటించాలి. అది ఏంటి అంటే గనక ఈ యొక్క కుంభరాశికి అధిపతి శనిదేవుడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవాన్ని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. తమ జీవితంలో ఏమైనా సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే శనిదేవుని నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవాను నిందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే శని భగవానుని నిందించేటటువంటి అలవాటు చాలా మందిలో ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు. అదేవిధంగా ఆ శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకు శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితిలో మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగును మీ కాళ్ళ కింద ఉంచకండి. డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, లేదా ఇతర వస్తువు రూపంలో కానీ నీలం రంగును తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిదేవునికి అభిషేకాలు చేయడం కానీ, నిత్యం శనిదేవుని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమని గుర్తుంచుకోండి. ఇక ఈ వీడియోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కుంభరాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు, మంచి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు, అలాగే ఎప్పుడూ కూడా సంతోషంగా కనిపిస్తారు. ఇక కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా మెండుగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా మనసును ఇబ్బందికి గురి చేసి ఎక్కువగా శ్రమను కల్పించే పనులు చేయడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఇక కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రక్క వారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించే విధంగా ప్రయత్నించడం కానీ, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు.
కానీ ఈ యొక్క కుంభరాశి వారికి పూర్వజన్మ కర్మల వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే కుంభరాశి వారికి మరో 24 గంటల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరుగుతాయి. సూర్యుని యొక్క 7వ ఇంటిలో మారడం కారణంగా ఈ రాశి వారికి లోతైనటువంటి స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అంటే వీరికి 7వ ఇంటిలో శుక్ర సంచారం కూడా మీకు మరింత ఉత్సాహాన్ని అందించబోతుంది. అలాగే కుంభరాశి వారికి బుధుడి యొక్క సంచారం కారణంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి. అయితే మీ అధిపతి అయినటువంటి శని భగవానుడు స్వస్థానంలో వక్రగతిలో సంచరించడం కారణంగా మీ యొక్క స్వీయ అవగాహన దృక్పథాన్ని పెంపొందించే విధంగా మీకు కొంత గాంభీర్యత్వాన్ని జోడించే విధంగా పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్కు సంబంధించి కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి అధికమవుతుంది, మీరు ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థాన చలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది. కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికి మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు అనేది మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటే ఉండి మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండాలి. ఉదాహరణకి ఇంట్లోని పిల్లలు కానీ పెద్దలు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేదా మీకు బాగా కావాల్సిన సభ్యులు ఎవరైనా సరే మనతో కలిసి నివసిస్తున్న వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు అవసరమైనప్పుడే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బులను వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. ఇక కుంభరాశి వారికి ఆర్థిక స్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు స్తోత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం పరంగా కూడా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయాలు సాధించాలి అని అంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలని తెలుస్తోంది. ఇక కుంభరాశి వారు డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరి కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది. అయితే ఒక వ్యక్తి కారణంగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మరో 24 గంటల్లో ఎదురవుతాయి. ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక వ్యక్తి కారణంగా, ఆమె స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు, ఆ వ్యక్తి ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సలహాల సూచనలు మీరు పాటించడం లేదా మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి ఆ వ్యక్తి కావచ్చు, ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ తల్లిగారు కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 24 గంటల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, మహారాజ్యోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను కూడా స్త్రీలను కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా కుంభరాశి వారు శనివారం రోజున శనిదేవునికి నల్ల నువ్వుల నూనె సమర్పించుకుంటే, అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకుంటే మీకు ఆ శనీశ్వరి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం కుంభరాశి వారికి మరింత మేలును చేకూరుస్తుంది. ఇక లక్ష్మీ పూజ కుంభరాశి వారికి మరింత ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.